Let's ఓకే, నౌ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు వస్తుంది. అవి ఎలా అంటే నాకు కళ్ళు అసలు సహకరించట్లేదు, నైపించింది అసలు అందుకనే. బట్ ఇట్స్ ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచిది. అవి అంతకుమించి పనికి కాదు. నాకు తెలిసి మీరు ప్రాక్టీస్ చేశారు అనుకుంటున్నాను. అది చేయకపోతే మీకు లాస్ అండి ఆల్మోస్ట్ ఆల్. టెరాఫామ్ మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. ఆ ప్రాక్టీస్ చేయకపోతే మీకు మళ్ళీ చెప్తున్నా మీకు ఏం అర్థం కాదు. అంతా కూడా కొత్త సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. మీరు ఇదివరకు చూసుంటే ఈవెన్ ఈ కమాండ్స్ కూడా నేను అందులో అప్లోడ్ చేశానండి. మీరు ఇదివరకు చూసుంటే మనము ఏమైతే ఇప్పుడు దాకా రన్ చేసామో అన్నీ మొత్తం అన్నీ కూడా డేటా సోర్సెస్ కానీ ఇంపోర్ట్ కమాండ్ కానీ అన్నీ చేసాం. ఇవాళ ఏంటి అంటే ఇవాళ టాస్క్ ఏంటి, టాస్క్ అంటే ఇవాళ సెషన్ వర్క్ స్పేసెస్. Terraform workspaces. టెరాఫామ్ని వర్క్ స్పేసెస్ మెయిన్లీ ఎందుకు అంటే మల్టిపుల్ ఎన్వైర్మెంట్స్లో ఎలా డిప్లాయ్ చేస్తాం. మెయిన్ టాస్క్ ఇవాళ అదే. ఎలా అంటే సపోజ్ డెవలప్మెంట్ ఉంది, నెక్స్ట్ ప్రొడక్షన్ యూఏటి, దీని తర్వాత ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ తర్వాత యూఏటి ఉంటుంది, నెక్స్ట్ ప్రొడక్షన్ ఉంటుంది. ఇలాగా ఏ ఆర్గనైజేషన్స్లో అయినా సరే డెవలప్మెంట్, యూఏటి, ప్రొడక్షన్ ఇలాగా వీటిలో డిప్లాయ్మెంట్స్ ఉంటాయి. బట్ 3 కాదు, ఇంకొక డిప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. ఏంటి అంటే ప్రీ ప్రాడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రొడక్షన్కి రిలీజ్ చేసే ముందే ఇంకొకసారి ప్రీ ప్రొడక్షన్ టెస్ట్ చేసుకొని అప్పుడు ప్రొడక్షన్కి రిలీజ్ చేస్తారు. ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తాం. నా వాయిస్ క్లియర్ కదా అందరికీ? ఏం డిస్టర్బెన్స్ లేదు కదా? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? మన బ్యాక్ అండ్ ఫైల్ ఇది. బ్యాక్ అండ్ ఫైల్లో ఇక్కడ లేటెస్ట్ ఉంది కదా, దీన్ని వర్క్ స్పేస్ కింద మారుస్తాం. ఎందుకంటే ఈ సెషన్ వచ్చేసరికి వర్క్ స్పేసెస్ WRK spaces.tf state. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైనా మీరు ఇనిషియేషన్ చేసే ముందు pkn బ్యాక్ ఎండ్ చేంజెస్ చేసినప్పుడు మళ్ళీ ఇనిషియలైజేషన్ చేస్తాం కాబట్టి దాన్ని మళ్ళీ తీసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ మనకి ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఒకటి కావాలి. మన దగ్గర డేటా ఉంటే ఓకే, లేని పక్షంలో ఓకే ఇంకొక నోట్ ప్యాడ్ ఉందా, ఇది దీన్ని డబుల్ టైప్ తీసుకొని, నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ విషయంలో ఈ ఎన్వి కోలన్ est1 యాక్సెస్కి యూజర్ కీస్ వచ్చేసరికి మనకి ఐఎంలో యూజర్ ఉంటాడు, మీకు ఐడియా ఉంటుంది. నేను చెప్పిన దాంట్లో యూజర్కి ఉంటే ఓకే, యూజర్గా లేకపోతే క్రియేట్ చేయండి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. ఉన్నదాన్ని పీకే నేను కాదు. నెక్స్ట్ క్రియేట్ యాక్సెస్ కీ, కాపీ. ఎందుకు యాక్సెస్ కీ అంటే నాకు తెలిసి మీ అందరికి తెలుసు అనుకుంటాను, మనం ఆ యొక్క ప్రొవైడర్ యాక్సెస్ చేయడం కోసం. 1 minute గైస్, కళ్ళు
కళ్ళీలు వచ్చేస్తున్నాయి. కంట్రోల్ సి టెర్మినల్కి వచ్చి కాపీ ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ చూసుంటే ఫైల్ లేదు. అది ఏది మన డాట్ టెరాఫామ్ ఫైల్స్ లేవు. అంటే గిట్ ఇగ్నోర్ ఫైల్స్ ఎలా ఉంటాయో అలాగే టెరాఫామ్ ఫైల్స్ కూడా ఉంటాయి. మీరు ఏం చేయాలంటే టెరాఫామ్ ఇనిట్ అని క్లిక్ చేయాలి. అప్పుడు ఇనిషియలేషన్ బ్యాక్ ఎండ్ ఎందుకు ఇచ్చామంటే మనము ఇక్కడ ఏదైతే మన బ్యాక్ ఎండ్లో వర్క్ స్పేస్ బ్యాక్ ఎండ్ ఇప్పుడే కాదు ఎప్పుడు మార్చినా సరే మీరు కంపల్సరీగా ఇనిషియలేషన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్ అన్నీ తీసుకుంటుంది. నెక్స్ట్ ఇంకోటి, మనము ఇప్పుడు ఈ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి మన ప్రొవైడర్ ఉంటుంది, ప్రొవైడర్లో ఇవి అడిగితే మాత్రం ఏది ఇక్కడ ఎర్రర్ అయినా వస్తే ఇవి పీకి అని పర్లేదు. ఓన్లీ యాక్సెస్ కీస్ ఈ 2 పీకీస్ వదిలేసినా సరే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఏం రాలేదు తీసుకుంది అంటే ఓకే, ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. నా వాయిస్ క్లియర్ కదండి? అందరు సైలెంట్గా వింటున్నారు, ఏం డౌట్స్ లేనట్టు. ఐశ్వర్య గారు ప్రాక్టీస్ చేస్తున్నారు ఏమైనా? నిన్న టెరాఫామ్ అది ఇన్స్టాల్ చేసాం కదా మీ దాంట్లో. ఇట్స్ ఓకే. హలో, చెప్పండి ఐశ్వర్య గారు. చేశాను. గైస్ మళ్ళీ నేను మల్టిపుల్ టైమ్స్ చెప్తాను, మీరు ఇది చూస్తే సరిపోదు, అట్లీస్ట్ దాని మీద ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. ప్రాక్టీస్ చేయకపోతే వి కాంట్. నేను ఎంతవరకు చెప్పినా సరే మీరు ప్రాక్టీస్ చేయకపోతే లేదు. ఇప్పుడు చూసాం కదా, ఇక్కడ వచ్చరికి టెరాఫామ్ టీఎఫ్ వార్స్ ఉన్నాయి కదా, టెరాఫామ్ టీఎఫ్ వార్స్ని చేంజెస్ చేద్దాం. ఎలా అంటే రీనేమ్ dev.tf వార్స్ కాపీ, నెక్స్ట్ ఇంకొక ఫైల్ తీసుకుందాం. ఏంటి అంటే uat.tf వార్స్ కంట్రోల్ V, నెక్స్ట్ వన్ మోర్ ఫైల్. గైస్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. టీఎఫ్ వార్స్ ఇక్కడ వేస్తాం. ఏంటి అంటే dev.tf వార్స్ ఎందుకు తీసుకుంటానంటే మల్టిపుల్ ఎన్వైర్న్మెంట్స్ మనం ఏదైతే నేను చెప్పానో ఇక్కడ ఆ మల్టిపుల్ ఎన్వైర్న్మెంట్స్ కోసమనే నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ వచ్చరికి వాట్ ఇట్ వాస్ డెవ్ కదా, dev v4-vpc ఇక్కడ వచ్చరికి ఏది 29 ఇది. నెక్స్ట్ ఇంకేంటి uat కూడా v4-uat vpc. నెక్స్ట్ ప్రొడక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ దీంట్లో కూడా v4-prod-vpc. 1 minute guys. ఇక్కడ ఉన్నాయి కదా, ఇప్పుడు డెవ్ దాంట్లో ఏంటి అంటే ఇలా ఇచ్చాం కదా, ఏది మన b4 dev vpc నేమ్ అంటే ఇలా క్రియేట్ అవ్వాలి అని. నెక్స్ట్ సైడర్ రేంజ్ కూడా 29 ఇచ్చాం. నెక్స్ట్ దీంట్లో ఏది మన యూఏటీలోకి వచ్చేసరికి ఇక్కడ 30 తీసుకుంటాం, ఎందుకంటే సేమ్ ఐపీ ఇప్పుడే కదా, ఎప్పుడు ఇవ్వకూడదు. మనకి ఇందులో ఫోల్డర్ స్ట్రక్చర్ ఏమైనా వస్తుందండి? అవును, ఏంటి అంటే మనకి ఏది మన S3 ఉంది కదా, S3లో వచ్చేసరికి మనకి ఆల్రెడీ ఇక్కడ B4 ఉంది కదా, B4లో
2 స్టేట్ ఫైల్స్ ఉన్నాయి. నిన్న మనం డేటా సోర్స్‌కి ఒకటి డిప్లాయ్ చేసాము. టెరాఫార్మ్ అని ఒకటి డిప్లాయ్ చేసాం. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఇలా కాకుండా సెపరేట్ డెవ్ అనమాట. అంటే ఇది మన డెవ్‌కి ఒక స్టేట్ ఫైలు, ప్రాడ్‌కి ఒక స్టేట్ ఫైలు, యూఐటీకి ఒక స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతాయి. ఆ స్టేట్ ఫైల్ హ్మ్. యూజ్ చేసుకొని మనం వర్క్ చేస్తాం డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్. అంటే కరెక్టే. డెవలప్‌మెంట్ దాంట్లో ఏం డిస్టర్బెన్స్ ఉండదు. అదే మీరు చూస్తే మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు ఒక చివర్లో ఐడియా వస్తది. ఒక ఐడియా. ఓకే. ఓకే. అంటే నేననేదేంటంటే, హ్మ్. ఇప్పుడు ఇప్పుడు మీరు ఫ్రేమ్‌వర్క్ చూపిస్తున్నారు కదా! అంటే అవును. డిఫరెంట్ అవును. టీఎఫ్ ఫైల్స్ చూపిస్తున్నారు. అవును. ఆహ్, ఇ అంటే ఆహ్, ఇప్పుడు ఒక 10 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఓకే అండి. ఇప్పుడు 20, 30 ఫైల్స్ ఉన్నప్పుడు హ్మ్. మనం ఫోల్డర్ వైస్‌గా అరేంజ్ చేసుకుంటే అలా అలా కుదురుతుందా? ఫోల్డర్స్ ఆ! కుదురుతుందా అండి? అవే అంటున్నాను. నేను చెప్తాను అవే. మీరు చెప్పిన డౌట్ ఈ ఓకే. సెషన్ ఎండ్ అయ్యేసరికి మీకు ఒక రఫ్ ఐడియా వచ్చేస్తది. అసలకి ఓకే. ఆర్గనైజేషన్స్‌లో ఎలా వర్క్ చేస్తారా? ఎలా క్రియేట్ చేస్తారని మీకు ఒక ఐడియా వస్తది. అందుకే అంటున్నా. ఓకే. ఓకే. నెక్స్ట్ ఏంటి ప్రొడక్షన్. ప్రొడక్షన్‌లో వచ్చేసరికి ఓహో! 35 హ్మ్. వేరియబుల్స్‌లో ఈఎన్వి వేరియబుల్స్‌లో ఎన్వైర్న్మెంట్ డిక్లేర్ చేసాం కదా! నెక్స్ట్ వాట్ ఇట్ వాస్ వేరేది హ్మ్. ఏదిది ఇక్కడ కూడా పబ్లిక్ సైడ్ రేంజ్ ఈఎన్వి కాలన్ ఏదిది డెవ్ ప్రతి దగ్గర కూడా ఐ మీన్ ప్రతి టీఎఫ్ వార్స్‌లో కూడా మీరు డిక్లేర్ చేయాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇదేంటి యూఏటి ఓహో! ఛ! యూఏటి ఎవరో ఇచ్చాను. యూఏటి నెక్స్ట్ ప్రాడ్ పిఆర్ఓడి. ఇప్పుడు మనం డిప్లాయ్ చేద్దాం. ఎలాగా? సిఎల్ఎస్ టెరాఫార్మ్ ఎఫ్ఎంటి కాలన్ టెరాఫార్మ్ వాలిడేట్. వాలిడేట్ అయింది కదా! నార్మల్‌గా ఇప్పుడు టెరాఫార్మ్ అప్లై అని కొట్టారనుకో. హ్మ్. టెరాఫార్మ్ అప్లై అని క్లిక్ చేశారు. జస్ట్ ఎగ్జాంపుల్ థింక్ చేయండి. ఏం జరుగుతుందో చూద్దాం. చూసారు కదా! వారు ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఇలా ఇచ్చారనుకో ఎన్వైర్న్మెంట్ ప్రతి దానికి అడుగుతుంది. ఏంటి అంటే టెరాఫార్మ్ అప్లై ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా దీనికి ఎందుకు అంటే టెరాఫార్మ్ ఇప్పుడే కాదు, ఎప్పుడు క్రియేట్ చేసినవి టీఎఫ్ వార్స్‌ని తీసుకుంటది పక్కాగన. టీఎఫ్ వార్స్ లేకుండా టెరాఫార్మ్ ఇప్పుడే కాదు ఎప్పుడు డిప్లాయ్‌లు అవ్వండి పక్కాగన. మనం ఏం చేస్తామంటే దీనికొక కమాండ్ ఉంది. ఏంటి అంటే టెరాఫార్మ్ అప్లై వార్ ఫైల్ అని మెన్షన్ చేయాలి. ఎలా అంటే హైఫెన్ వార్ సారీ గైస్ హైఫెన్ ఫైల్ డాట్ ఫా బ్యాక్వర్డ్ స్లాష్ డెవ్ డాట్ ట్యాబ్ రాలేదు వచ్చింది చూసారా ఇలాగా డెవ్ డాట్ టీఎఫ్ వార్ అని ఇస్తే అది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు టెరాఫార్మ్ అప్లై హైఫెన్ వార్ ఫైల్ డెవ్ డాట్ టీఎఫ్ ఫైల్స్ ఏంటి అంటే మనము ప్రాడ్‌కి, డెవ్‌కి, యూఏటీకి ఎలా అయితే క్రియేట్ చేసామో ఈ టీఎఫ్ఆర్స్‌ని యూజ్ చేసుకొని ఎన్వైర్న్మెంట్‌ని డిప్లాయ్ చేయని మనం టెర్రాఫార్మ్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. అప్పుడు ఈ వార్ ఫైల్ డెవ్ అని కొడితే ఇది క్రియేట్ అవుతది.
ఏది మనకి మనము ఏది నెట్వర్క్లో ఇక్కడికి వస్తే విపిసి ఉంది కదా, ఇలా విపిసి ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ విపిసి నేమ్ మనం ఏమని ఇచ్చుంటాం, నాకు తెలిసి B4 అని ఇచ్చాం కదా. ఇది డెవ్ దాంట్లో B4 డెవ్ విపిసి అని. అది వచ్చేసరికి ఏదైతే ఓకే చూశారు కదా, విత్ ప్రొవైడర్ రిజిస్ట్రీ హ్యాషీ కార్ప్ లైన్ 1 ప్రొవైడర్ AWS అని. ఇది మనకి ఎర్రర్ వచ్చింది. ఏదైతే ప్రొవైడర్ ఈ పీకే అని ఏం కాదు, లేదా మీరు అన్కమెంట్ అదే కమెంట్ చేసిన పని సిఎల్ఎస్ సేమ్ మళ్ళీ రన్ చేయండి, తీసుకుంటుంది మనకి. ఈ విపిసి ఏది ఉంది, ఈ విపిసిలో 0 కదా. ఇప్పుడు విపిసి ఒకటి క్రియేట్ అవుతుంది. నో మ్యాచింగ్ ఫౌండ్ విపిసి. to add, 0 to change and 0 to destroy. Change outputs. ఏది అవుట్పుట్స్ డిలీట్ చేసేద్దాం. సేవ్ CLS. No matching CNC form. Still B40 VPC. ఎక్కడో ఏదో మిస్టేక్ ఉంది. త్రీ కొట్టేనా హ్యాష్ డన్. తీసుకోవట్లేదు అదే. మనకు అవసరం లేదు డేటా సోర్స్ ఇప్పుడు, అందుకే అది కమెంట్ చేస్తాను. నెక్స్ట్ ఇంపోర్టేనా, P40C కూడా ఇంపోర్టు. నెట్వర్క్ ఉండాలి కంపల్సరీగా. మిగతాన్ని కామన్ అండి, ప్రొవైడర్స్ రిమోట్ స్టేట్ బకెట్ ఇవన్నీ నథింగ్ రౌట్. ఓకే కూల్. CLS ఇచ్చిన తర్వాత ఏంటి అంటే అది క్రియేట్ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు చూసారు కదా, 10 to add, 0 to change, 0 to destroy. అంటే ఏంటి, మనం ఏదైతే ఇచ్చామో ఈ 10.29.16 సైడర్ రేంజ్ బ్లాక్ అన్ని కూడా నోన్ ఆఫ్టర్ అప్లై. అంటే ఏంటి, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయడానికి రౌట్ టేబుల్ నెట్వర్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బిఫోర్ dev.vpc క్రియేట్ అవ్వాలా అవసరం లేదా ఎస్ కొడితే ఆటోమేటిక్గా అవన్నీ క్రియేట్ అవుతాయండి. చూస్తున్నారు కదా, విపిసి క్రియేట్ అవుతుంది. S3 బకెట్ B4 అన్నీ 1 by 1. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే చూస్తున్నారు కదా, ఇది క్రియేట్ అవుతాయి. ఇది ఒక పద్ధతి. నార్మల్గా మనము ఇదే సేమ్ కమాండ్ ఏదైతే ఇచ్చిన తర్వాత -dev.var అని ఇచ్చాం కదా, మళ్ళీ ఇదే ఎర్రర్ వచ్చింది. S3 బకెట్ ఓకే, బకెట్ ఆల్రెడీ ఎగ్జిట్స్ ఉంది. ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. బకెట్ నాట్ అన్ ఇష్యూ. ఓకే నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా అప్లై డెవ్ అని ఉంది కదా, ఇక్కడ UAT అని ఇచ్చి కొంచెం అదే కదా, ఇలా కొట్టారనుకో ఏమవుతుందంటే, మీరు ఆల్రెడీ ఉన్న ఏది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది విపిసి ఉంది, ఇందులో వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం క్రియేట్ చేసాం. ఏది ఈ dev.var ఫైల్స్ ఏదైతే ఉన్నాయో మనం డిప్లాయ్ చేసిన తర్వాత ఇవన్నీ క్రియేట్ అయ్యాయి. బట్ మనకు కావాల్సింది ఏంటి, ప్రాడ్ UAT అన్నీ కావాలి. దానికి మనం ఏం చేస్తామంటే, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏది మన కమాండ్ క్లిక్ చేసిన తర్వాత ఇది అన్నగా రీప్లేస్. అంటే దీనికి తెలీదు ఉన్న ఏదైతే ఉందో ఉన్నది అంటే
B4 VPC ఉన్నది కదా 10.29 B4 UAT ఉన్న వాటిని రీప్లేస్ చేసేస్తుంది. అంటే ఏంటి, ఆల్రెడీ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ ఉంది కదా, అదంతా డిలీట్ చేసి ఇది కొత్తగా రీప్లేస్ చేస్తుంది. మనకి అది అవసరం లేదు, అలా చేయకూడదు. మనకి ఏం చేయాలి, మనకు కావాల్సింది సపరేట్ ఎన్వైర్న్మెంట్ కావాలి కదా. అందుకు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఉన్న వాటిని డిలీట్ చేయాలి. హైఫెన్ ఆటో ఇప్పుడు destroy destroy var file auto approve క్లిక్ చేసిన తర్వాత అది డిస్ట్రాయ్ అయిపోతుందండి. ప్యారలల్గా మనకి S3 బకెట్లో ఏవైతే ఉందో ఈ ఫైల్స్ ఇవి డిలీట్ చేసేయండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూపిస్తాను మీకు. గైస్ స్టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? డిలీట్ అయిపోయి చూసారు కదా, CLS డిలీట్ నో ఆబ్జెక్ట్స్ కదా. ఇప్పుడు ఏంటి అంటే మనము ఏం చేస్తామంటే టెరాఫార్మ్ వర్క్ స్పేస్ అని క్లిక్ చేస్తే మనకి కొన్ని ఇక్కడ కనిపిస్తాయండి. ఏంటి అంటే అవి ఏం చేయాలి అని మొత్తం అన్ని కనిపిస్తాయి మీకు. న్యూ లిస్ట్ షో సెలెక్ట్ డిలీట్ టెరాఫార్మ్ వర్క్ స్పేస్ అంటే మనం ఏమేమైతే కమాండ్స్ చేయాలో, అంటే మీకు హైఫెన్ హెల్ప్ ఎలా ఉంటుందో అలాగనమాట. ఇప్పుడు టెరాఫార్మ్ వర్క్ స్పేస్ లిస్ట్ అని క్లిక్ చేశారనుకో, వర్క్ స్పేస్లో నాకు తెలిసి డిఫాల్ట్ ఒకటే వస్తుంది, మరి ఇంకేం ఉండదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టెరాఫార్మ్ వర్క్ స్పేస్ న్యూ డెవ్ అని క్లిక్ చేస్తాం, అంటే ఒక డెవలప్మెంట్ క్రియేట్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడికి వస్తే S3 బకెట్లో రిఫ్రెష్ చేశారనుకో ENV క్రియేట్ అయింది చూసారా, ఇది మల్టిపుల్ ఎన్వైర్న్మెంట్స్. ఇందులో డెవ్ క్రియేట్ అయింది, ఇందులో వర్క్ స్టేట్ ఫైల్ ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఇంకొకటి దీనికి KB కూడా డిఫరెన్స్ ఉంటుందండి. చూసారు కదా, మనం డిప్లాయ్ చేసిన తర్వాత KB డిఫరెన్స్ కూడా మారుతుంది. టెరాఫార్మ్ డెవ్ నెక్స్ట్ UAT టెరాఫార్మ్ న్యూ ప్రాడ్. ఓకే, మీరు డైరెక్ట్ గా టెరాఫార్మ్ AWS లోనే వర్క్ స్పేసెస్ క్రియేట్ చేస్తున్నారు. నేను అందుకే అన్నాను ఇందాక మీకు సెషన్ ఐడియా వస్తుందని చివరిలోకి వచ్చేసరికి. ఏంటి అంటే మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట, డెవలప్మెంట్ అన్నీ. ఈ డెవలప్మెంట్ వేరేగా, ప్రొడక్షన్ వేరే. నార్మల్గా ఇదివరకు అయితే ఒకటే స్టేట్ ఫైల్, కానీ ఇప్పుడు అలా కాదు. దీన్ని డిస్టర్బ్ చేయకుండా ప్రొడక్షన్లో రన్ చేసుకోవచ్చు, దీన్ని డిస్టర్బ్ చేయకుండా UATలో. అంటే ఏ మోడిఫికేషన్స్ ఉన్నా సరే దాని సపరేట్ స్టేట్ ఫైల్స్ ఉంటే ఆ స్టేట్ ఫైల్స్ అన్ని రన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆ స్టేట్ ఫైల్స్ మనకి ఇప్పుడు టెరాఫార్మ్ లో ఉంటుందండి ఉండదండి? టెరాఫార్మ్ కోడ్ వచ్చేసరికి మనకి స్టేట్ ఫైల్ అంటే ఇక్కడ నార్మల్గా ఈ బకెట్లో సేవ్ అవుతుంది. మనకి ఏంటి అంటే ఇక్కడ లాక్ HCL ఉంది కదా, మొత్తం ఇదే కోడ్ అంతనా. ఏంటండి? ఈ లాక్ HCL ఉంది కదా, మనం రన్ చేసేవన్నీ కూడా దీంట్లోనే సేవ్ అవుతాయి. దీంట్లో అంటే మనకి లోకల్లో ఈ విధంగా సేవ్ అవుతాయి. బట్ ఏంటి అంటే మన ఈ స్టేట్ ఫైల్ అంటే ఇది ఎన్క్రిప్షన్లో ఉంటుంది. డీక్రిప్షన్లో మనకి ఏంటి అంటే ఇలా కనిపిస్తుంది స్టేట్ ఫైల్. ఈ స్టేట్ ఫైల్ ఏదైతే ఉందో ఈ స్టేట్ ఫైల్ని మనము డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక పర్సన్, అంటే ఇక్కడ ఒక అడ్మిన్ ఉన్నాడు, అడ్మిన్ 1 వచ్చేసరికి ఏది ఈ VPC క్రియేట్ చేశాడు. నార్మల్గా ఎగ్జాంపుల్ అంటే ఇందా డిలీట్ చేశాను కానీ నేను ఇప్పుడు నార్మల్గా VPC ఏంటి అంటే వాడు క్రియేట్ చేశాడు. ఈ VPC మీద సర్వర్ డిప్లాయ్ చేయడానికి ఏంటి అంటే ఈ స్టేట్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని వాడు క్రియేట్ చేసుకుంటాడు. అప్పుడు ఇది ఉన్న స్టేట్ ఫైల్ని డిస్టర్బ్ చేయకుండా.
నేను ఇదే క్వశ్చన్ ఒక కపుల్ ఆఫ్ ఒక 3 to 4 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఫేస్ చేస్తామండి. గుడ్. హౌ ఈ పీపుల్ అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ని ఎలాగా వర్క్ స్పేస్ వర్క్ స్పేస్ మెయింటైన్ లో ఉన్న చేస్తారు. బెనిఫిట్స్ అవి అనమాట. వర్క్ స్పేస్ లో ఉన్న మెయిన్ బెనిఫిట్స్ అవి మనము మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్ లో డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇలాగా ఓకే ఓకే డిప్లాయ్ చేసుకుంటాము. మనం రెగ్యులర్ జావా కోడ్ కానీ పైథాన్ కోడ్ కానీ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ అవును, స్ట్రక్చర్ ఇలాగే కాదు ఉంటాయి. అసలు. ఈవెన్ పైథాన్ కూడా సేమ్. ఎలా ఇప్పుడు మనం అంటే సపోజ్ డెవ్ కాదు, నెట్వర్క్ లో ఉంది, ఎలా ఉందా సేమ్ ఇలాగే కోడ్ అది రాస్తాం. రాసి .py అయితే సేవ్ చేస్తాం ఫైల్. .pf తో కాకుండా .tf ఇప్పుడు తో మనం కాకుండా. చెప్పండి. ఇప్పుడు జావా అయితే అండి ఎస్ఆర్సి మెయిన్ టెస్ట్ రిసోర్స్ అని అంటామాట. ఎస్ఆర్సి మెయిన్ జావా, ఎస్ఆర్సి టెస్ట్ జావా, అలాగా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయినా ఏవైనా ఫోల్డర్స్ దాని తగ్గట్టు ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేస్తారు. టెరాఫార్మ్ ఏంటంటే కంప్లీట్ గా వర్క్ స్పేసెస్ అక్కడికి వెళ్ళి AWS లో క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ సంబంధమే లేదు. అవును, ఇక్కడ అంటే కెన్ డిస్కస్ మోర్ అండి, మీరు కంటిన్యూ చేయండి అండ్ నేను డిస్కస్ చేద్దాం. సారీ. ఓకే, ఇప్పుడు మనము ఇలా క్రియేట్ చేసాం కదా. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని సెపరేట్ ఉన్నాయి కదా. ఇప్పుడు సపోజ్ CLS ఎన్ని క్రియేట్ చేసాం, డెవ్, UAT, ప్రాడ్. ఇప్పుడు వచ్చేసరికి సేమ్ టెరాఫామ్ లిస్ట్ అని క్లిక్ చేశారనుకో, మనము ఎన్నైతే ఎన్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ ఎన్వైర్మెంట్స్ అన్నిటికీ కూడా ఎందులో ఉన్నామో కూడా చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు ప్రాడ్ ఉంది, మనం డెవలప్మెంట్లోకి మూవ్ అవ్వాలనుకుంటే, అంటే వర్క్ చేయాలనుకున్నారు, అప్పుడు సెలెక్ట్. మీకు ఇంకా కావాలంటే టెరాఫామ్ వర్క్ స్పేసెస్ అనుకుంటాను, మీకు తెలియకపోతే నిజంగా. అంటే అసలు ఎలా సెలెక్ట్ చేయాలి, అంటే ఎలా మూవ్ అవ్వాలో తెలియకపోతే టెరాఫామ్ వర్క్ స్పేస్ అని క్లిక్ చేసి న్యూ లిస్ట్ షో సెలెక్ట్ అని ఉంది కదా, సెలెక్ట్ అని క్లిక్ చేసుకోండి. కైండ్ ఆఫ్ గిట్ అండి. కైండ్ ఆఫ్ గిట్. మోస్ట్ ప్రాబ్లీ గిట్ తెలిస్తే చిన్న అనమాట, పెద్ద టఫ్ అనిపించింది. టెరాఫామ్ వర్క్ స్పేస్ సెలెక్ట్. ఇప్పుడు డెవ్ క్లిక్ చేస్తే డెవలప్మెంట్కి షిఫ్ట్ అయిపోతుంది డైరెక్ట్గా. స్విచ్ టు వర్క్ స్పేస్ డెవ్. ఇప్పుడు సేమ్ ఇక్కడ మళ్ళీ లిస్ట్ అని క్లిక్ చేశారనుకో, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూసారా డెవలప్ మారింది. ఇక్కడ ప్రాడ్లో ఉన్నాం, ఇక్కడ డెవలప్మెంట్లో. ఈ విధంగా మనం ప్రొడక్షన్స్ ఎలా కావాలంటే అలా చేంజెస్ చేసుకొని దాంట్లో డిప్లాయ్ చేయొచ్చు. ఇప్పుడు కమాండ్ ఏంటి అంటే నార్మల్గా ఇందాక మనము ఇచ్చాం కదా .tfr సేమ్ అలాంటిదే, కాకపోతే ఇక్కడ జస్ట్ స్లైడ్ చేంజెస్. ప్లాన్ అని ఇస్తాం, ప్లాన్ అని ఇచ్చి -var ఫైల్ అని ఇచ్చి dev.var ఫైల్స్. సారీ గైస్, కళ్ళనీళ్ళు చాలా హెవీగా వస్తున్నాయి, చూడలేకపోతాను అసలు. మోస్ట్ ఆఫ్ ఇంకొక 10 minutes క్లోజ్ చేసేస్తాను ఇంకా 4 కార్డులు. ఏది -var -file .dev అని ఇచ్చి ట్యాబ్ కొడితే, ఓహో ఇచ్చి అప్లై కొడితే, ఐ మీన్ అదే ఎంటర్ కొడితే దాంట్లో డిప్లాయ్మెంట్ అంతగా జరుగుతుంది. చూడండి ఏం వస్తాయో. చెప్పండి కిరణ్ గారు, ఏదో మాట్లాడబోతున్నారు. ఇప్పుడు మీరు యూజ్ చేసే ప్రతిదీ కూడా కమాండ్ ప్రాంప్ట్స్ లో పాస్ చేస్తున్నారు కదండి. అవును, అన్ని మొత్తం అంటే కమాండ్ ప్రాంప్ట్. ఇప్పుడు మీరు సిమిలర్ కైండ్ ఆఫ్ సెటప్ జెన్కిన్స్ కూడా యూటిలైజ్ చేస్తారండి. సేమ్ ఆల్మోస్ట్ జెన్కిన్స్ కూడా అలాగే ఉంటుంది. సేమ్ మనకి కోడ్ ఏదైతే ఉందో ఎలాగా అలాగే ఉంటుంది ఆల్మోస్ట్, మోస్ట్ ప్రాబబుల్. ఇప్పుడు మీరు కమాండ్స్ ఇలా పాస్ చేస్తున్నారు 1 by 1. అక్కడికి వచ్చేవరకు పారామీటర్స్ అంటే స్ట్రింగ్ పారామీటర్స్ అన్ని జెన్కిన్స్ లో వచ్చేసరికి స్లైడ్ చేంజెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అంటే జస్ట్ జెన్కిన్స్ డిప్లాయ్ అవడం కోసం, నాకు తెలిసి మీకు జెన్కిన్స్ డిప్లాయ్ అయిన తర్వాత GUI వస్తుంది. అంటే ఇంకా టెరాఫామ్ అంటే GUI అయితే మనం డిప్లాయ్ చేసుకుంటాం. అంటే జెన్కిన్స్ ఎప్పుడైనా డౌన్ అయిపోతే టెరాఫామ్ యూస్ చేస్తాం, కానీ మోస్ట్ ప్రాబబ్లీ జస్ట్ ఒక స్క్రిప్ట్ రాస్తాం, స్క్రిప్ట్ డిప్లాయ్ చేస్తాం, అందులోంచి మనం డిప్లాయ్మెంట్ చేస్తాం పైప్లైన్స్ అన్ని క్రియేట్ చేసి. ఇదంతా వన్ టైం సెటప్ కదండి. వన్ టైం సెటప్. ఇప్పుడు మాక్సిమం ఇలా కమాండ్స్ వాడడం అనేది తక్కువ.
మనం మాక్సిమం జాబ్స్‌కే వెళ్ళిపోయి ట్రిగ్గర్ చేసుకుంటాం మనం మరి మొత్తం అన్నీ ఆ! కూడా. బట్ చూస్తారు ఇనీషియల్ లెవెల్ చెప్పండి. అదే ఇనీషియల్ లెవెల్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఇది చాలా బెనిఫిట్‌గా ఉందండి. అంటే యూ ఆర్ వర్కింగ్ ఆహ్, డైరెక్ట్‌గా ప్రాజెక్ట్ మీద వర్క్ చేయకుండా ఇనీషియల్ సెటప్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. గుడ్ ఫర్ లెర్నింగ్. ఆ! బేసిక్స్ ఫండమెంటల్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూస్తే మీరు ఇప్పుడు ఏం చేసాం మనం B4 డెవ్ VPC అని క్రియేట్ చేసాం. ఇదివరకు మనం చూస్తుంటే ఆల్రెడీ ఇది డెవ్ డాట్‌లోని మనకి 10/29 VPC క్రియేట్ అయింది. కానీ మనం UIT క్రియేట్ చేసినప్పుడు ఇది డిలీట్ అయ్యి ఇది క్రియేట్ అయింది అన్నది. కానీ మనం వర్క్ స్పేసెస్ వాడి ఇది డిలీట్ అవ్వకుండా ఉన్న B4 VPC డిలీట్ అవ్వకుండా కొంచెం క్లియర్ చూపిస్తా. డిలీట్ అవ్వకుండా దీన్ని మనము రన్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే టెరాఫార్మ్ ప్లాన్ చేసాం కదా! నెక్స్ట్ టెరాఫార్మ్ అప్లైని ఇచ్చి చివర్లో చూద్దాం. ఎప్పుడు ఎందుకు ఎవరన్నా ఎందుకు కనిపిస్తారు చూడండి. ప్లాన్ అని ఇచ్చిన తర్వాత ప్లాన్ అంటే దాని తాలూకా ఏవైతే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నిటికి సింక్ అవ్వాలా వద్దా అని చెప్పి అవన్నీ చూపిస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే B4 డెవ్ VPC ఉంది కదా! నువ్వు ఏదైతే ప్లాన్ చేసావో దానికి వర్తించాలా వద్దా అని అడుగుతుంది. యెస్ అని ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి డెవలప్మెంట్‌లో ఇక్కడ చూసుంటే 180 KB ఉంది కదా! నేను కేబీ చేంజెస్ అవుతాయి. ఇంకా క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఆ చేంజెస్ అన్నీ జరుగుతాయండి. సేమ్ అదే విధంగా UAT అండ్ ప్రాడ్ కూడా చేంజెస్ చేస్తాం మనం ఇప్పుడు లైవ్‌లో. ఇది టెరాఫార్మ్ వర్క్ స్పేసెస్‌తో ఉన్నది. అంటే వేరే ఎన్వైర్న్మెంట్ ఓకే. S3 బకెట్‌కి లేదా బ్యాక్ ఎండ్ మన రిమోట్ స్టేట్ బకెట్ ఉంది కదా! దీన్ని అన్కామన్ చేసేద్దాం. సరే నాకు ఇబ్బందిగా ఉంది. టిక్కు. ఇప్పుడు చూసుంటే 12 KB డిఫాల్ట్ ఏంటి అంటే ఎంటైర్ వర్క్ స్టేట్ ఉంది. ఎంటైర్ వర్క్ స్టేట్ అంటే మీరు వర్క్ స్పేసెస్ అంటే ఎంటైర్ స్టేట్ ఫైల్‌లో ఇక్కడ చూసుంటే ఈ ప్రాడ్‌లో కూడా 180 అంటే ఎంటైర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా దీంట్లో ఉంది. బట్ ఇప్పుడేంటి అంటే మనము డిప్లాయ్ చేసినప్పుడు ఓన్లీ డెవలప్‌మెంట్‌కి సంబంధించింది మాత్రమే ఉంది. చూసారా 12 KB. గైస్ ప్లీజ్ అబ్జర్వ్ అండ్ రెస్పాండ్ ప్లీజ్. నాకు హెల్త్ బాలేనప్పుడు కూడా మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఇట్స్ నాకు కొంచెం ప్రాడ్‌లో డిఫరెన్సెస్ చూసుంటే 180 ఉంటుంది. ఇక్కడ చూసుంటే డెవలప్‌మెంట్ మాట. అంటే ఓన్లీ డెవలప్‌మెంట్‌కి సంబంధించింది మాత్రమే ఉంటుంది. మిగతా ఏమీ ఉండవు. సేమ్ అదే విధంగా ఇందాక మీరు చూసుంటే మనము అవి క్రియేట్ చేసాం కదా! ఇక్కడ సేమ్ అదే విధంగా అప్లై అంటే UATలో కూడాన సేమ్ అదే విధంగా హైఫెన్ ఆటో అప్రూవ్ ఇచ్చాననుకో ఏమవుతుంది అంటే ఇందాక మనం dev.tf వాల్స్‌ని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా UAT అడిగినప్పుడు అది డిలీట్ అయ్యి ఇది క్రియేట్ అవుతుంది. కానీ వర్క్ స్పేసెస్ యూజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్రియేట్ అయింది ఏదైతే ఉంటుందో ఆ క్రియేట్ అయిన దాన్ని యూజ్ చేసుకొని అంటే ఉన్న రిసోర్స్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ ఇంకొకటి క్రియేట్ అవుతుంది. UATలో. ఇక్కడ చూసుంటే 180 ఆ రిసోర్స్‌ని యూజ్ చేసుకొని కానీ ఏది కూడా డిలీట్ అవ్వదు. ఆటో అప్రూవ్ కొడితే ఉన్నదాన్ని యూజ్ చేసుకొని అది రిసోర్సెస్‌ని వాడుకుంటాం. అది ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్‌లో వేరియబుల్స్ కాదు వర్క్ స్పేసెస్‌లో ఉన్న బెనిఫిట్ మాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చేంజెస్ వస్తాయి. కేబీ కూడానా ఇది UAT కదా!
డిస్ట్రాయ్ అవుతుంది? డిస్ట్రాయ్ అవ్వకూడదు. S3 bucket default where internet gateway. Okay, no issues. 1A 1B 1C uncomment చేసాం, డేటా uncomment చేసాం. వీటిలో ఏముండవు. థర్టీ 35 మరి ఎందుకు తీసుకోవట్లేదు? ఓకే, Terraform workspace list. ఇప్పుడు డెవలప్మెంట్లో ఉన్నాం కదండి. యాక్చువల్గా ఎందుకు అది జరిగింది అంటే, మనము డెవలప్మెంట్లో ఉన్నప్పుడు చేసాం, బట్ యూఏటీలో మనం డిప్లాయ్ చేయాలి అంటే SCLECT సెలెక్ట్ యూఏటీ అంటే అందులోకి స్విచ్ అయ్యి మనం చేయాలి. అందులోకి చేస్తే మనకి డిప్లాయ్మెంట్ అవ్వదు. ఐ థాట్ ఎవ్రీవన్. ఇప్పుడు అప్లై వార్ ఫైల్ యూఏటీ టీఎఫ్ వర్షన్ కొడితే మనకి క్రియేట్ అవుతుంది అందులో. చూసారా ఇప్పుడు ఇందాక వచ్చిన ఎర్రర్ లేదు. అంటే మనకి ఎందులో చేయాలి అంటే అందులోకి చేంజెస్ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు చూసుంటే మనకి యూఏటీలో విపిసిలో అప్లై అండ్ రిసోర్స్ 9 యాడెడ్. ఇక్కడికి వచ్చేసరికి 180 KB ఉంది కదా, దాన్ని రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా KB మారిపోతుంది. సేమ్ అదే విధంగా ఏది ప్రాడ్ కూడా చేంజ్ అవుతుంది. బట్ డైరెక్ట్గా సిఎల్ఎస్ ప్రాడ్లోకి వెళ్ళి లిస్ట్ అని క్లిక్ చేసి ప్రాడ్లో అంటే మనం ఇక్కడ ఎక్కడ ఉన్నాం, యూఏటీలో ఉన్నాం. యూఏటీ నుంచి ప్రాడ్లో డిప్లాయ్ చేస్తే అవ్వదు. ఇందాక సేమ్ ఏం ఎర్రర్ అయితే వచ్చిందో అదే ఎర్రర్ ట్రిగ్గర్ అవుతుంది. బట్ మనం ఏం చేయాలంటే సెలెక్ట్ ప్రాడ్ అని క్లిక్ చేసి అప్పుడు అందులోకి వెళ్ళి డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేస్తే అప్పుడు అది వర్క్ అవుతుంది. టెరాఫార్మ్ వర్క్స్పేస్ ఏంటి కమాండ్ -var ఫైల్ డాట్ ఏంటది ప్రాడ్ ట్యాబ్ కొట్టి -, ఆటో అప్రూవ్ క్లిక్ చేస్తే ఏంటి ఎందుకు ఇది వచ్చింది? ఓకే, అప్లై క్లిక్ చేయలేదా? టెరాఫార్మ్ వర్క్స్పేస్ అవసరం లేదనుకుంటా. ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏది మన ప్రాడ్లో కూడా డిప్లాయ్ అవుతుంది. ఒకటే విపిసి, దాంట్లో ఏం చేంజెస్ ఉండవు. ఆ సింగిల్ విపిసిని యూజ్ చేసుకొని అన్ని క్రియేట్ చేస్తుంది. అంటే డిఫాల్ట్ విపిసి ఏదైతే ఇస్తామో అది. కాకపోతే సిఏడిఆర్ రేంజ్ చేంజ్ అవుతుంది. కొన్ని చేంజెస్ ఉంటాయి. అంటే మన ప్రొడక్షన్లో డిఫరెంట్, యూఏటీలో డిఫరెంట్, కొన్ని డొమైన్ నేమ్స్ అన్నీ ఉంటాయి కదా, పబ్లిక్ ఐపీస్ అన్నీ, అలాగే కొన్ని చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే ఈవెన్ ఇందులో కూడా ఏది 180 KB ఉన్న దాంట్లో కూడా చేంజ్ అవుతాయి. ఇలాగా మనం దానికి సపరేట్ వర్క్ స్టేట్ ఫైల్ ఉంటుంది, వర్క్ స్పేస్ స్టేట్ ఫైల్స్.
ఈ స్టేట్ ఫైల్స్ యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా మనం రన్ చేయొచ్చు. నాకు తెలిసి వర్క్ స్పేస్ అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఎనీవన్? కమెంట్స్ కాస్త ఇక్కడ పింక్ చేస్తారా చాట్ లో? డెఫినెట్లీ నేను ఆ డ్రైవ్లోని మీకు ఇవాళ కమాండ్స్ ఏమైతే రన్ చేశానో ఇందులో ఈ హిస్టరీ అని క్లిక్ చేసి నేను మీకు ఇస్తాను. చేస్తే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈవెన్ డ్రైవ్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది ఆ డ్రైవ్ కూడా. నేను మీకు యాక్సెస్లో ఏదైతే ఇస్తానో ఆ యాక్సెస్ డ్రైవ్లోకి వెళ్తే మీరు ఏ రోజు ఆ రోజు వీడియో పెడుతున్నారు, వీడియోతో పాటు పక్కన ఒక టెక్స్ట్ కింద కమెంట్స్ ఆ డ్రైవ్ ఉంది కదా, మీరు ఈ డ్రైవ్ యాక్సెస్ మీకే ఉంటుంది. డెవాప్స్ ఓపెన్ చేస్తే కమాండ్స్ ఉంటాయి, కమాండ్స్ ఏ రోజు ఆ రోజు ఉంటాయి నాకు. ఇవి ఓపెన్ చేస్తే కమాండ్స్ ఉంటాయి, మీకు ఇబ్బంది ఉండదు. ఈవెన్ నేను ఆల్రెడీ ఇవాళ థర్డ్ సెషన్తో సహా పెట్టాను మీకు. స్టేట్ క్లాస్ ఫైల్స్ కూడా ఉంటాయి, మీకు ఏమైనా కావాలంటే అందులో క్లాస్ ఫైల్స్ యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే ఇంకొక కాన్సెప్ట్ ఉంది, జస్ట్ నేను బేసిక్ ఇచ్చి నేను క్లోజ్ చేసేస్తాను వాళ్ళు కావటంలో. అది ఇప్పుడు ఏదైతే ఇలా మనం చూసాం కదా ఇప్పుడు దాకానా, అంటే ఏంటి ఇప్పుడు దాకా ఒక అడ్మిన్ ఏం చేశాడంటే అండి, నార్మల్గా ఒక విపిసిని క్రియేట్ చేశాడు, దాంతో సబ్నెట్స్ క్రియేట్ చేశాడు, నెక్స్ట్ రౌట్ టేబుల్ క్రియేట్ చేశాడు. అంటే నేను క్రియేట్ చేసినవి, సెక్యూరిటీ గ్రూప్ నేను క్రియేట్ చేయలేదు, అది క్రియేట్ చేసి చూపిద్దాం అనుకున్నాను. బట్ నా వాళ్ళకి కాటన్ ఐస్ చాలా హెవీ పెయిన్ ఉంది, అందుకనే ఇలా ఒక అడ్మిన్ క్రియేట్ చేశాడు. అంటే ఏంటి, ఒక యూజరు XYZ ఇలా క్రియేట్ చేశారు. ఇంకొక యూజర్ ఏంటి అంటే అడ్మిన్ 2, అంటే సమ్ XYZ పర్సన్ ఉన్న దాని మీద ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకున్నాడు, ఉన్న దాని మీద. అప్పుడు ఏంటి అంటే సేమ్ ఇదే ఇది తీసుకొని ఒక ఏంటి అంటే టెరాఫార్మ్ .tf వార్స్ అని క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా, దీన్ని రిమోట్ స్టేటింగ్ STATING రిమోట్ స్టేట్ ఆర్ టెస్టింగ్, రిమోట్ స్టేట్ ఇంపోర్టింగ్ మీ ఇష్టం అండి. నేమ్ ఏదేచుకున్నా ఒకటే, IMPO స్పెల్ చెక్స్ నాకు కనిపించట్లేదు సరిగ్గా, సరే స్పెల్ ఏమైనా తప్పు ఉంటే ఏమనుకోవద్దు. రిమోట్ అలా ఇచ్చిన తర్వాత ఏదైతే ఉందో ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని TF వార్ ఫైల్ మాట, ఈ స్టేట్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఈ స్టేట్ అలా ఇచ్చి ఇక్కడ ఉన్న స్టేట్ ఫైల్ ఉంటుంది కదా, ఈ స్టేట్ ఫైల్ని తీసుకొని మనము సెపరేట్ ఎన్వైర్న్మెంట్, అంటే ఏంటి సపరేట్గా వేరే న్యూ విండో తీసుకొని ఇక్కడ న్యూ ఫైల్ అని క్లిక్ చేసి ఇది టెరాఫార్మ్ .tf వార్స్ అని క్లిక్ చేసి సేమ్ ఎక్కడ దగ్గర ఎగ్జాంపుల్ ఇచ్చి ఇక్కడ ఇలా పేస్ట్ చేసి దీన్ని తీసుకోవాలంటే దీనికి కూడా ఇప్పుడు మీరు ఇది కూడా రన్ చేయాలి అంటే సేమ్ ఇందాక ఇక్కడ రిమోట్ స్టేటింగ్ ఇచ్చాను కదా, రిమోట్ ఏదో ఒకటి రిమోట్ స్టేటింగ్ ఇచ్చిన తర్వాత దీన్ని యాక్సెస్ చేయాలి అంటే ఏది మనకి ఇచ్చిన ఇదేంటి డెవలప్మెంట్ బ్రాంచ్ కదా, డెవలప్మెంట్ బ్రాంచ్లో ఈ వర్క్ స్టేట్ ఫైల్ ఉంది కదా, ఈ వర్క్ స్టేట్ ఫైల్ తీసుకోవడం అంటే ఇక్కడ నుంచి యాక్సెస్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా ఇంకోటి క్రియేట్ చేస్తాం. ఎలాగా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఫోల్డరు ఎలా క్రియేట్ చేసి సేమ్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ప్రాడ్ అన్నీ కూడా 1 by 1 క్రియేట్ చేసుకుంటూ ఉండి దీంట్లో డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేస్తే అది మీకు వర్క్ అవుతుంది. ఆ విధంగా రిమోట్ స్టైల్ అడ్మిన్ యూజరు దీని మీద అప్పుడు కావాలి అంటే ఒక 3 or 4 మీ ఇష్టం ఎన్నైనా ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. ఇది రిమోట్ స్టేట్కి దీనికి డిఫరెన్సెస్ వర్క్ స్పేసెస్. రేపు ఆర్ మేబీ నేను ఇస్తాను మీకు టైము, ఎప్పుడు చెప్తానని. నా వల్ల ఇది కావట్లేదు, కన్ను ఐస్ చాలా హెవీగా ఉన్నాను, పెయిన్. స్టిల్ నో హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్ ప్లీజ్. గైస్ మీరు అందరూ వింటున్నారో తెలియదు, వినలేదు, ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి. అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వర్క్ స్పేసెస్ వరకు ఈ డిప్లాయ్మెంట్ అది కూడా నెక్స్ట్ సెషన్లో చెప్తాను, నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఎప్పుడనేది. నాకు కళ్ళు అసలు
కళ్ళ నీళ్ళు వచ్చేస్తుందండి అందుకే. బట్ చెప్తానని చెప్పాను కాబట్టి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈవెన్ ఇంకొకటి ఉంటుంది అవుట్పుట్స్ అని. ఆ అవుట్పుట్స్లో కూడా సేమ్ మనము ఇచ్చుకోవచ్చు. ఎలాగంటే సేమ్ అవుట్పుట్ అని ఇచ్చి నేమ్ ఉంది కదా, విపిసి ఐడి అని ఇచ్చి ఇక్కడ వేరే ఇట్ వాజ్ నెట్వర్క్లో వచ్చేసరికి ఇక్కడ వాల్యూ ఉంది కదా, కాపీ చేసుకుంటాం. నార్మల్గా ఏంటి అంటే మీకు తెలియడం కోసము వాల్యూ ఇచ్చి కాలన్ కింద ఉంటే ఓకే, లేదంటే మధ్యలో ఇచ్చి డాట్ ఐడి ప్రతిదీ ఎలా ఇచ్చుకోవచ్చు అండి. అంటే బై ఎండింగ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మీకు కనిపిస్తుంది అవుట్పుట్లో వాల్యూ అవసరం లేదా, లేదా బాబు ఖచ్చితంగా ఇచ్చిన తర్వాత మీకు కావాలంటే ఇక్కడ రన్ చేశారనుకో, సపోజ్ నేను ఇది ఒకటి విపిసి ఐడి ఇచ్చాను, ఇక్కడ రన్ చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించినవన్నీ కూడా విపిసి ఐడి అంటే ఒకటే ఉంటుంది, విపిసి ఐడి ఆ ఐడియే డిస్ప్లే అవుతుంది. గైస్ స్టిల్ హ్యావ్ ఎనీ క్వశ్చన్? ఏం లేకపోతే సెషన్ క్లోజ్ చేసేస్తాను. ఇట్స్ టూ హార్బుల్ టు మీ, ఐస్ గెటింగ్ పెయిన్. వీఆర్ గుడ్ అండి, మీరు రెస్ట్ తీసుకోండి. ఇంకా టుడే సెషన్ బాగుంది. ఏమైనా క్వశ్చన్స్ ఈ వర్క్ స్పేసెస్లో? ప్లీజ్ ఇఫ్ నాట్ నో ఎనీవన్, ఎవరికి ఏం లేదంటే వీ కెన్ వైండ్ అప్ తీసుకోవాలి. బట్ క్లోజ్ చేసే ముందు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. టెరాఫామ్ అంటే మీరు డిస్ట్రాయ్ చేస్తారు కదా, డిస్ట్రాయ్ చేసేటప్పుడు వర్క్ స్పేస్ లిస్ట్ అని క్లిక్ చేసి స్పెల్ చెక్ ఓకే ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరంటే ప్రాడ్లో ఉండి ఏ పొరపాటున డెవలో డిలీట్ కొట్టారనుకో పోయినట్టేనండి. మళ్ళీ చెప్తున్నా, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎప్పుడైనా డిస్ట్రాయ్ చేసేటప్పుడు ఇలా డిస్ట్రాయ్ క్లిక్ చేసేటప్పుడు డిస్ట్రాయ్కి సంబంధించింది కూడా సేమ్ ఎలాగే హైఫెన్ వారు హైఫెన్ ఫైల్ అని ఇచ్చి డాట్ బ్యాక్వర్డ్ స్లాష్ ఈవెన్ ప్రాడ్లో ఉంటే ప్రాడే పెట్టండి, డెవ్లో ఉంటే డెవ్వే పెట్టండి. అంతేగాని ఇందులో ఉండి ఇందులో క్లిక్ చేసి దాన్ని ఆటో ఇంప్రూవ్ మాత్రం ఇవ్వద్దు దయచేసి ప్లీజ్. యాజ్ అన్ మోర్ ఇంపార్టెంట్ ఇది మాత్రం మీరు నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఆర్గనైజేషన్ లెవెల్స్లో వర్క్ చేసినప్పుడు ఇప్పుడున్న ఇలా క్లిక్ చేశాను నేను, మిమ్మల్ని అడుగుతుంది ఖచ్చితంగా ఫెయిల్డ్ రీడ్ వేరియబుల్ ఫైల్స్. ఓకే ప్రాడ్ అని క్లిక్ చేస్తా కాదు, ప్రాడ్ డాట్ పి ఇలా ఇవ్వాలి. అంటే వేర్ ఇవ్వలేదు కదా, అందుకే అది చూపించిన వేరియబుల్స్ ఇలా ఇచ్చినప్పుడు కంపల్సరీగా మిమ్మల్ని అడుగుతుంది డిలీట్ చేయాలా వద్దా అని. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. ఆటో ఇప్పుడే కాదు ఎప్పుడు ఇవ్వద్దు. ఒకవేళ మీరు ఇస్తే ఆటోమేటిక్గా ప్రాడ్లో డెవలప్మెంట్ బ్యాచ్ పోయింది అంటే మాత్రం రికవర్ చేయడం చాలా కష్టం. దయచేసి ఆ విషయంలో మాత్రం డిస్ట్రాయ్ కమాండ్ విషయంలో చాలా అలర్ట్గా ఉండండి. ఓకేనా? ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్? ఓకే సార్. మీరు డిలీట్ చేసిన తర్వాత పక్కాగా అంటే ఇప్పుడు చూసారు కదా టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏది ఇంకా స్టిల్ ఇక్కడ ఉంటాయి. ప్రాడ్లో మనం ఏం డిలీట్ చేసాం, డిప్లాయ్మెంట్ అంటే ఏదైతే చేసామో డిలీట్ చేసాం. ఈవెన్ 3 కూడా డిలీట్ చేసిన తర్వాత అప్పుడు టెరాఫామ్ డిలీట్ ఈ ప్రాడ్ ఏదైతే క్రియేట్ చేసామో అంటే ఏంటి టెరాఫామ్ వర్క్ స్పేస్ అని మనం మెన్షన్ చేసి న్యూ అని ఇచ్చాం కదా, టెరాఫామ్ వర్క్ లిస్ట్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ అనుకుంటాను, అప్పుడు డిలీట్ అయిపోతుంది. మరీ చెప్తున్నాను, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో మళ్ళీ అడుగుతాను, ఏం లేకపోతే డైరెక్ట్లీ వైండ్ అప్ దిస్ కాల్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టే. ఓకే సార్, వైండ్ అప్ చేసేయండి. గైస్ మిగతా ఎవరికి క్వశ్చన్స్ ఏం లేవు కదా? ఈవెన్ ఐశ్వర్య, మనీ, సాగర్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆస్కింగ్ వన్ మోర్ టైం. కమాండ్స్ ఉందా? డ్రైవ్ యాక్సెస్ చూపించింది కదా, ఆ డ్రైవ్ యాక్సెస్ లో ఉంటాయి. ఇప్పుడు మనం చేసిన టాస్క్
ఆ ట్రీ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసేసి మనం ఏం చేసినామో ఒకసారి అది పెడతామా బాగా చూస్తే బాగుంటుంది ట్రీ చార్ట్ కమాండ్స్లో ట్రీ ఉంటాయండి. ప్యాకేజ్ ఇన్స్టాల్ కమాండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కమాండ్లో ఉంటుంది. ఈవెన్ ఒకసారి వీడియో చూడండి, మీకు వీడియో కూడా అప్లోడ్ చేస్తాం కదా. అప్లోడ్ చేసినప్పుడు ఎందుకు నేను వర్క్ స్పేస్ వాడాను, ఎందుకు ఆ టీఎఫ్ఆర్స్ని క్రియేట్ చేశానో అవన్నీ మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. కొంచెం కష్టపడండి, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ నేను ఇచ్చేస్తే ఇంతే కదా అందుకుంటుంది. మీరు వీడియో చూసారనుకో అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు. సరే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? ఆర్ ఎల్స్ ఐఎమ్ డైరెక్ట్లీ క్లోజింగ్ దిస్ కాల్.